గడిచినటువంటి 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద ఎత్తున ఒక ప్రచార ఆర్భాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని వచ్చి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి పెట్టి ఏదో పరిశ్రమలు పారిపోతున్నాయని చెప్పి లేదా పరిశ్రమలకి ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే చేశారు. నేను అడుగుతా ఉన్నా, 20 మాసాలు దగ్గర 22 మాసాలు అయిపోతూ ఉంది అధికారంలోకి వచ్చి ప్రభుత్వం. ఎన్ని కంపెనీలు వచ్చినాయి? వచ్చినటువంటి కంపెనీల ద్వారా ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పించారో ఒకసారి చెప్పమనండి. కేవలం మార్కెటింగ్కి అడ్వర్టైజింగ్కి ఖర్చు పెట్టినటువంటి డబ్బు బహుశా నాకు తెలిసి గతంలో ఎప్పుడూ 5 సంవత్సరాలు కూడా ఖర్చు పెట్టి ఉండరు. ఆ రకంగా ఈరోజు కేవలం పబ్లిసిటీ కోసం లేదా ముఖ్యమంత్రి గారి కొడుకుని ఏదో మార్కెటింగ్ చేసుకోవడం కోసం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. ఈరోజు ఉదాహరణకి నిన్న మొన్న రాష్ట్ర ఇండస్ట్రీస్ మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నారు, ఏదో కంపెనీలు వెళ్ళిపోయండి, అది వెళ్ళిపోయి ఇది వెళ్ళిపోయింది. విశాఖపట్నంలో మన ఆ రోజు అచ్యుతాపురంలో కోకోకోలాకి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కోకోకోలా వెళ్ళిపోయింది. గతంలో ఏవైతే కొన్ని కంపెనీలు ఇక్కడ మన జమ్మలమడుగు అలాగే కడప జిల్లాకు సంబంధించి సిమెంట్ ఫ్యాక్టరీలో ఫ్లై యాష్ తోలకాల కోసం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి కానీ ఏ రకంగా అక్కడ ఎక్స్ట్రాక్షన్ చేశారనేటువంటి చూసాం. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఎలమంచిలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల మీద పడి ఏ రకంగా వారిని ఇబ్బంది పెడతా ఉన్నాడు అనేటువంటిది అక్కడికి వెళ్ళి పారిశ్రామికవేత్తలను అడిగి చెప్తారు. సో లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసి వారు ఏదో పబ్బం గడుపుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కేవలం ఈ 2 సంవత్సరాలు కూడా ఇప్పుడు ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం చెప్పేటువంటి ప్రతి కంపెనీ పేరు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకొచ్చినటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆ రోజు ఈ ప్రాంతానికి రావాలని చెప్పి ఈరోజు ఆర్సిలర్ మెటల్ కానీ లేదా అదాని డేటా సెంటర్ కానీ లేకపోతే సోకాల్డ్ బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి కానీ లేదా ఇండోసాల్ లాంటి కంపెనీస్ కానీ ఈరోజు ఎన్ని కంపెనీలు ఆ రోజు తీసుకొని వచ్చినవన్నీ కూడా ఈరోజు ల్యాండ్ అవుతూ ఉన్నాయి, ఈరోజు పెట్టుబడులు పెడతా ఉన్నాయంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు కృషి, ఆ రోజు నుంచి జరుగుతున్నటువంటి ఒక ప్రొసీజర్. 2023 బహుశా నాకు తెలిసి ఈ రోజుతో కరెక్ట్గా 3 సంవత్సరాలు అవుతుంది. 2023 గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ పెట్టినప్పుడు మార్చి 3వ తారీఖు సరిగ్గా ఇదే రోజు 3 ఏళ్ల క్రితం ఇక్కడే ఒప్పందాలు ఆ రోజు ముఖేష్ అంబానీ కానీ కరణ్ అదానీ కానీ సోకాల్డ్ దేశంలో ఉన్నటువంటి బిగ్ షాట్స్ అందరూ కూడా రావడం, బిజినెస్ పీపుల్ అందరూ వచ్చి ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని చెప్పి ముందుకు వచ్చినటువంటివన్నీ కూడా ఈరోజు ప్రాక్టికల్గా అన్నీ ముందుకు వస్తూ ఉన్నాయి. సో దయచేసి ఇంకా మా మీద ఏడుపు ఆపి రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రయోజనాల మీద, పిల్లల భవిష్యత్తు మీద, నిరుద్యోగుల తాలూకా వారి ఉద్యోగ అవకాశాల మీద బుర్ర పెట్టి దాని మీద శ్రద్ధ పెట్టమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.